ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎన్నికల్లో ఓటు వేసే ముందు రాజకీయ పార్టీలన్నీ హామీల వర్షం కురిపిస్తాయి. మీకు ఇది చేస్తాం, అది చేస్తామంటూ మాటల గారడితో గాల్లోనే పేక మెడల్ని కట్టేస్తారు. కానీ ఓటు వేసిన తర్వాత మాత్రం ఓటర్ల వైపు కన్నెత్తి కూడా చూడరు. కనీసం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నమూ చేయరు. దేశ రాజధాని ఢిల్లీలో 30 ఏళ్లుగా ఉంటున్న తెలుగు ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు అన్నీ ఇన్ని కావు. చిన్న చిన్న ఇరుకు గదుల్లో ఉంటూ అష్ట కష్టాలు పడుతున్న తెలుగు ప్రజలపై మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికలు 70 స్థానాలకు గాను ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 3వ తేదీన ఏదైతే మనకు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు అనుకోవచ్చు ముగుస్తుంది. 5వ తేదీన ఎన్నికల కొరకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8వ తేదీన ఎవరు ఢిల్లీ పీఠం ఎక్కనున్నారో తేలిపోతుంది. అయితే ముఖ్యంగా ఢిల్లీ నగరంలో తెలుగు వాళ్ళ ఓట్లు చాలా కీలకం. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. వారు ఇక్కడ ఉన్నటువంటి చలైనా కానీ, ఎండైనా కానీ, వానైనా కానీ అన్నిటినీ తట్టుకొని వాళ్ళ కష్ట నష్టాలు ఢిల్లీని వదిలిపెట్టకుండా ఇక్కడే ఉంటూ వాళ్ళ జీవనోపాధిని, తర్వాత వివిధ రకాలమైనటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఇక్కడ ఉంటూ వారు వివిధ ఉద్యోగాల్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము ఢిల్లీ ఎలక్షన్స్లో ఓటింగ్, తెలుగు వాళ్ళ ఓటింగ్ అన్నది చాలా కీలకం. ఇక్కడ మనతో పాటు కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాన్ని, ఎన్నికల అంటే అన్ని పార్టీలు కూడా త్రిముఖ పోటీ జరుగుతుంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ అనుకోవచ్చు, బీజేపీ అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు. ఏ పార్టీ అన్నది ఇక్కడ కాదు. తెలుగు వాళ్లకు ఎవరు సహాయం చేస్తారు, తెలుగు వాళ్లకు ఏ రాజకీయ నాయకుడు అండగా ఉంటాడో వాళ్ళ నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఢిల్లీ మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ? మే 85 నుండి నేను ఇక్కడ ఉన్నా. ఓకే. ఇక్కడ పహాడ్పూర్ కూలింగ్ టవర్, థర్మల్ పవర్ కూలింగ్ టవర్లో నేను జాబ్ చేస్తున్నాను. ఓకే. 38 ఇయర్స్ నుండి. 38 ఇయర్స్ నుంచి. ఓకే, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా ప్రభుత్వాలను కూడా ఇక్కడ చూసే ఉంటారు. బాగా చూసామండి. బట్ ఏ పార్టీ అన్నది ఇక్కడ కాదు. తెలుగు వాళ్లకు నిజంగా న్యాయం జరిగిందంటారా సార్? ఎక్కడ నిజం ఎక్కడా జరగదండి. ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగు వారికి కాదు, ఏ దీనికి వచ్చినా తెలుగు వారికి అనుకొని ప్రత్యేకంగా మనవారు ఎవరు నిల్చోవడము లేదు. మన వాళ్ళకి అక్కడ అధికారం కూడా లేదు. తెలుగు అంటే ఇన్ని సంవత్సరాలైంది ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగు వాళ్ళ ఓట్లు మాత్రమే తీసుకుంటారు. కానీ ఒక తెలుగు రాజకీయ నాయకుడిని ఇక్కడ ఎలక్షన్స్ లో సీట్ ఇచ్చేటటువంటి మేము ఇస్తాము అన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇక్కడ లేరు? వచ్చారండి చాలా సార్లు. ఇప్పుడు ఇంకా కంటిన్యూస్ గా ఒక మంచి ఉన్నారు బ్యాంకులో ఆడిటింగ్. అయినా మన సౌత్ ఇండియన్ తెలుగు వారికి ఎవరు ఇచ్చేయరండి. కేవలం ఓట్లే కావాలి. మీరు చెప్పండి, మీకు ఒక చాలా ఎక్స్పీరియన్స్. నేను ఇందాక కూర్చొని మాట్లాడినప్పుడు చాలా విషయాలు న్యూట్రల్ గా మీరు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. అంటే తెలుగు వాళ్ళకి ఎందుకు ఒక పొలిటికల్ పదవి అన్నది ఎందుకు లభించట్లేదు? మన వాళ్ళు ఏంటంటే మేడం గారు, అంత ప్రయత్నం ఎవరు చెయ్యరు. ఎందుకు? చాలా సింపుల్గా ఇక్కడ ఉద్యోగాలు చేసుకొని ఏదో పిల్లలు పోషించేటందుకు మనం వస్తాం. అలాంటి పొజిషన్లో చేయండి పాలిటికల్గా రావాలంటే ఎన్నో రకాలుగా కార్యకర్తగా అన్ని విధాలుగా పని చేయాలి. కొన్ని సంవత్సరాలు చేస్తే వాళ్ళకి దొరుకుతుంది. మనకన్నా ఇక్కడ నార్త్ వాళ్ళు ఏంటంటే చాలా మేధావులు ఉన్నారు. వాళ్ళు తట్టుకొని మనం పాలిటిక్స్ చేయాలంటే ఉన్నారు. కానీ మేడం గారు అంతవరకు మనం ఎవరు ప్రయత్నం ఇంతవరకు చేయలేదు. మరి మనం ప్రయత్నమే చేయలేనప్పుడు మనకి చాలా మంది, ఇప్పుడు నేను కొంతమందిని కలిశాను గత 2 నెలల క్రిందట. ఒక పెద్ద ఆయనది కూడా నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఆయనకు ఒక పార్టీ పేరు నేను చెప్పను. ఆయనకు నేను నిలబడితే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా నేను ఖచ్చితంగా నేను ఇంకా సేవ చేస్తాను, కానీ అటువంటి అవకాశం నాకు రావట్లేదని కొంతమంది అన్నారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వాళ్లకు అలాంటి వాళ్ళు కూడా బయటికి రాకుండా కొన్ని పార్టీలు తెలుగు వాళ్ళని అనగదొక్కేస్తున్నారా? అదేం లేదు మేడం గారు, అదంతా మనం అనుకోకూడదు. ఎందుకంటే మన పాపులేషన్ ఢిల్లీలో ఉంది. కానీ ప్రతి ఒక్క అసెంబ్లీ విషయంలో చూడండి, పార్లమెంట్ విషయంలో చూడండి, మనుషులు ఏంటని చాలా తక్కువే. కొన్ని ఇప్పుడు పంజాబీ 18% ఉందనండి,
దాని తర్వాతను ఇక్కడ గడవాలు ఇది వాళ్ళనండి 22%. ఇలాగ ఏంటంటే డివైడ్ చేసేవాడికి మంది నేను ఎక్కువ అంటే 4-5% మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఒక రూపంలో క్యాలిక్యులేషన్ చేసి మనల్ని క్యాండిడేట్గా ఇస్తారు. రెండోది ఫస్ట్ ఏంటంటే మనం ముందు శ్రమ లేనిది మనకి ఓ పదవి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మేడం గారు, అది కాని విషయం. ఎవరంత ప్రయత్నం చేయరు మేడం గారు. ఇక్కడికి వచ్చి మన వాళ్ళు ఏంటంది మేడం గారు, ఎంతమంది ఉన్నారు, చాలా సింపుల్ మనుషులు, చాలా చక్కగా ఆలోచిస్తారు. మన ఫ్యామిలీ మన వాళ్ళు వెనక ముందుకు పోవాలని ఆలోచిస్తారు. కానీ ఇంత ఈరోజు పాలిటిక్స్ చేయాలంటే చాలా అవకతవకలతో కూడుకున్నది. అలాంటి మనుషులు మన వాళ్ళు చాలా తక్కువ. మెయిన్ ఇది మంచి మనుషులు. పొలిటికల్ గా ఎవరు ముందుకు రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ కుటుంబము ఇది మాత్రమే ఉన్నారు, అంతకన్నా ముందుకు రాలేదు. కానీ అంటూ ఉంటారు కదా, తెలుగు వాళ్ళకి ఎక్కడ స్థానం లేదు, తెలుగు వాళ్ళకి పొలిటికల్ గా ఎటువంటి సౌత్ ఇండియన్స్ కి లేదు అన్నటువంటిది చాలా మంది కూడా అంటూ ఉంటారు. మేడం గారు, మనం ప్రయత్నం చేయనిది ఎక్కడి నుంచి వస్తుంది పాలిటిక్స్, మనం ముందుకు ఎలా వస్తాము? నేను చెప్తున్నానేమో సింపుల్ మనుషులు. ఇప్పుడు ఓకే, తెలుగు వాళ్ళకి ప్రయత్నం లేరు అని అన్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి తెలుగు వాళ్ళు కావాలి, కాంగ్రెస్ పార్టీకి తెలుగు వాళ్ళు కావాలి, బీజేపీకి తెలుగు వాళ్ళు కావాలి. ఎందుకు ఈ మూడు పార్టీలకు తెలుగు వాళ్ళని ఒక లీడర్ ని తీసుకొచ్చి ఒక నాయకుని పెట్టి మేము మీకు సపోర్ట్ గా ఉంటాము, మీకు ఒక పొజిషన్ ఇస్తామని ఎందుకు మాట్లాడారు? ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు అడగట్లేదు? ఎందుకు మాట్లాడలేదు మేడం గారు? ఇక్కడ మేము ముగ్గురు ఉన్నామంతా, మనలోనే 3 పార్టీలు ఉన్నవి. నేను ఆపు చేస్తాను, అతను బీజేపీ చేస్తారు, అతను కాంగ్రెస్ చేస్తారు. మనలో 10 మందిలో ఒక ఐక్యత లేనప్పుడు ఒక అసెంబ్లీ, ఒక నగర నిగము, ఒక పార్లమెంట్ అంతా అది చాలా పెద్దది. అలాంటిది ఏంటంటే ఈ ముందు మనం ఎప్పుడు నివారణ అయిపోతుంది. ఆ రోజే మనం ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి మేడం గారు, ఒకటి ఆంధ్ర ఎడ్యుకేషను, ఒకటి ఆంధ్ర అసోసియేషన్. వీళ్ళలోపే 2 గ్రూపులు. ఒక మనిషి ఆ సైడ్ వెళ్ళారంటే ఒక మనిషి తూర్పు సైడ్ మనిషి వెళ్తున్నారు. మరి ఇలాంటి పొజిషన్, ఇలాంటి పాలిటిక్స్ ఉన్నప్పుడు మేడం గారు మనలో ముందుకు ఎవరు రారనుకోనంత మనలో ఆ ఐక్యత ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది మేడం గారు. బయటకు వస్తే ఏంటంటే మనం తెలుగు వాళ్ళు, మన అందరం ఒకటే. ఆ భావన ఏ రోజు వచ్చిందంటే ఆ రోజే మన క్యాండిడేట్లు ఎంతో మంది, ఒక మనిషి కాదు 10 మంది తయారవుతారు. చాలా మంచి పాట చెప్పారు సార్, చాలా మంచి పాట. ఎందుకంటే ఐక్యత లేకపోవడం వల్లనే వెనుకడిగేశారు. మీరు చెప్పేది అక్షరాల నిజము. నమస్తే సార్, మీరేం చేస్తారు సార్? నేను యాక్చువల్లీ ఇక్కడ ప్రైవేట్ కంపెనీ ఉంది, స్లీప్వెల్ మ్యాట్రసెస్, దాంట్లో జాబ్ చేస్తాను. ఎన్ని సంవత్సరాలు అయింది ఢిల్లీలో? ఇట్స్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ అయిపోయింది. 35 years. ఓకే సార్, పొలిటికల్ గా తెలుగు వాళ్ళు సార్ చెప్పారు, ఐక్యత లేకపోవడం వల్లనే మన తెలుగు వాళ్ళు బయటికి రావటం లేదు, ముఖ్యంగా ఇక్కడ పొలిటికల్ గా ముందుకు రావట్లేదు. మీరు ఒక 35 years నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీ అనుభవము తెలుగు వాళ్ళకి ఎటువంటి ప్రాముఖ్యత ఉండాలని అంటారు? బేసికల్గా చూడాలంటే మేడం గారు, ప్రతి క్యాండిడేట్ ఎవరు వచ్చినా వాళ్ళు మాకు పిలుస్తారు, మొత్తం మీటింగ్ అవుతాయి. నార్మలీ 1-to-1 మీకు ఏ సమస్యలు ఉన్నాయి, ఈవెన్ పాసిబుల్ ఆమ్ ఆద్మీ అయినా యా బీజేపీ అయినా ఏ క్యాండిడేట్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టార్టింగ్లో ఉంటారు వాళ్ళు. తర్వాత ఏ పొజిషన్ వచ్చినా వాళ్ళు గెలిచినా మనకి మతలబ్ తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది. బేసికలీ వాళ్ళకి ఒక పొజిషన్ గురించి దాని గురించి ఎవరి ముందరకు కూడా రాలేదు. యాక్చువల్లీ మేము అక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ తర్వాత అందరు రిటైర్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మన విలేజ్, మన ఊరు, మన అక్కడికి వెళ్ళిపోతారు అందరూ. ఇక్కడ ఉండడం అంటే చాలా రిటైర్మెంట్ అందరు. ఇప్పుడు మా నాన్న కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, అక్కడే ఉన్నారు. మన నేటివ్ ప్లేస్ వదిలి ఇక్కడికి రావడం అంటే మన గురించి వాళ్ళని చూస్తే మిగతావన్నీ ఎలక్షన్స్లో క్యాండిడేట్ అయినా ఏదైనా వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇక్కడ అలాగేంట్లేదు. మా ఏరియాలో బేసికలీ చాయన బీజేపీ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ అయినా తెలుగు వాళ్ళకు మొత్తం రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా మేము వెళ్ళినా ఎప్పుడైనా ఏ పని అయినా వాళ్ళు 101% చేస్తారు. వాళ్ళకి రెస్పెక్ట్ వేరు సార్, పవర్ వేరు సార్. ఓకే ఓకే, బట్ ఈ డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. రెస్పెక్ట్ అంటే వస్తే ఇంటికి వస్తామనంటే సరే పలానా తెలుగు వాళ్ళు వచ్చారు, సరే చాయ్ తీసుకురా, ఒక ఏమిటి పార్టీనా ఏంటి అని అంటారు. ఓకే, అంతకన్నా ఉంటుంది. కానీ పవర్ అన్నది మీరు ఒక 100 మందికి మీరు సేవ చేయగలుగుతారు. ఆ పవర్ అన్నది తెలుగు వాళ్ళకి లేదు అన్నది నా పాయింట్. అగ్రీడ్ మేడం. దాని గురించి ఏంటంటే మెయిన్ లాస్ట్ మన ఆయన చెప్పారు కూడా మనలో మన ఏకత్వం లేదు, దాని నుండి చాలా ఇబ్బంది వస్తుంది.
ఇంకా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ తెలుగు ఆల్సో మతలబ్ ఇక్కడ ఢిల్లీలో ఉన్న పర్సంటేజ్ అగర్ ఓటింగ్ పర్సంటేజ్ చూసామంటే అది చాలా తక్కువ. దాంట్లో కూడా ఇది కూడా ఒక సమస్య ఉంది. దాని నుంచి వాళ్ళు కూడా అంతగా పట్టించుకోవడం, క్యాండిడేట్స్ రావడం ఇవన్నీ కొంచెం కష్టం. అది కష్టం. సార్ మిమ్మల్ని అడగ ఇక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళకు అందరికీ ఓటింగ్ ఉంటుందంటారా సార్? అందరికీ ఉంటుందా? A to Z అందరికి ప్రతి చాలా మంది మాకు ఒక ఓటర్ ఐడి లేదు, మాకు ఆధార్ కార్డ్ లేదు, ఇక్కడ ఉంటున్నాం కానీ అని అంటుంటారు. దీనిపై ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మీరు ఇచ్చేటటువంటి సొల్యూషన్స్ ఏదైనా ఉందా? ఈ ఏరియాలో మేడం గారు ఎంతమంది మన వాళ్ళు ఉన్నారో ఏం లేదంటే 500 పీపుల్స్ ఉంటారు ఇక్కడ అందుబాటులో. అంతే 1 కిలోమీటర్ రేంజ్లో. కానీ ప్రతి ఒక్క మనిషికి మేడం గారు ఓటు హక్కు ఉంది, రేషన్ కార్డులు ఉన్నవి, ఆధార్ కార్డులు ఉన్నవి. ప్రతి ఒక్కరికి ఏదో కొత్త వాళ్ళు మన గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికో 1% నేను చెప్పలేను, కానీ ప్రతి ఒక్క మనిషికి ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నామో అందరికీ అన్నీ. అంటే ఓకే, ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ సార్, మీరు కొంత ఉద్యోగాలు చేస్తున్నారు, మీ అందరికి ఉంటుంది. కానీ జుగ్గీలలో ఉండేటటువంటి వాళ్ళకు, చిన్న చిన్న ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఇటువంటివి ఉండవు. అటువంటి వాళ్ళు సమస్య వచ్చినప్పుడు ఎవరిని కలుస్తారు? జుగ్గీలో ఉన్నవాళ్ళు ఈ కలోన్లో ఉన్న వాళ్ళకి 1% మేడం గారు లేకుంటాయి, కానీ జుగ్గీలో ఉన్న వాళ్ళకి ప్రతి మనిషికి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఖచ్చితంగా. నేను చెప్పగలను, ఎవరికి లేవంటే మా పేరుకి చెప్పచ్చు. ఇంకా పలానా రావు గారు అంటున్నారు కండల్లో ఉంటారు అని చెప్పచ్చు. ఇంకా ప్రతి ఒక్క మనిషికి ఉన్నాయి. ఇప్పటి నుంచి ఎవరికైనా ఆధార్ కార్డు ఇటువంటివి లేవంటే కేర్ ఆఫ్ రావు గారు అని చెప్పండి, ఏం నో ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం లేనే లేవు మేడం గారు. ఇప్పుడు కూడా మేడం గారు నిన్నటి మొన్నటి వరకు కూడా ఈ వాటరు ఈ ఎదురుగే మా ఇంటి ఎదురుగే తయారు చేస్తున్నారు. ఏం ప్రాబ్లమ్స్ లేదు. ఇప్పుడు ఏ పార్టీకైనా మేము వెళ్ళి చెప్తే వాళ్ళ వెంటనే తయారు చేసేస్తున్నారు. ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ ఏం లేవు మేడం గారు. జుగ్గీలలో మాకంటే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ స్పెషలిటీస్, ఇవన్నీ సాధనాలు ఉన్నాయి. అంచేదిన ప్రతి ఒక్క రాజకీయ నేత ఏంటంటే మా కాలనీకి తక్కువ వస్తారు, జుగ్గీలలో ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఇంకెళ్ళారంటే అక్కడ అవే మీటింగులు జరుగుతుంటాయి, ఇక్కడ అంతగా ఉండవు. మీ పేరు సార్? సోను. ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ నేను బ్యాంకింగ్ లో జాబ్ చేస్తుంటాను, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో, హోమ్ లోన్స్ డిపార్ట్మెంట్ లో. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు పొలిటికల్ గా సార్ చెప్పారు, చాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తెలుగు వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇక్కడ మెయిన్ మీ ఎక్స్పీరియన్స్ లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అంటే ప్రాబ్లమ్స్ చూస్తే మా మామయ్య అతను చెప్పేలాగా ఇక్కడ కూడా మేము టోటలీ 2 పార్టీస్లో డివైడ్ అయి ఉన్నాము. మనలో ఐక్యత లేకపోవడం వలన ఇవన్నీ ఇష్యూస్ ఫేస్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, అంటే మన తాలూకు ఒక మనిషి ఎందుకు పాలిటిక్స్లో లేరని, మెయిన్ కారణం ఇదే. మనకి we should be in a unity so that we can stand our own candidate in this elections also, but we don't have that unity here. So we have to face this problem. Yes, this is the main problem. ఇప్పుడు ఎలక్షన్స్ చాలా మంది ఇక్కడ వస్తూ ఉంటారు, అంటే అటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా కానీ. అవునండి. తెలుగు వాళ్ళకు మేము ఇది ఈసారి చెయ్యగలుగుతాం అటువంటి ఏమైనా చెప్పడం జరిగిందా? ఇక్కడ ఏం లేదండి అలాంటిది. ఇక్కడ తెలుగు వాళ్ళకు ప్రధానంగా ఈ సమస్య ఉంటుంది, ఇది ఖచ్చితంగా నెరవేరుస్తే ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్ శాతం కూడా తెలుగు వాళ్ళకి మీకు సపోర్టింగ్ గా ఉంటుంది, అటువంటి ఏమైనా కండిషన్స్ పెట్టారా? లేదు మ్యామ్, అలాంటివి ఏంటి లేదు. మన తెలుగు వాళ్ళకు ఉన్నదంతా బావగారు చెప్పారు కదా. ఇక్కడ ఆంధ్ర అసోసియేషన్, ఆంధ్ర ఎడ్యుకేషన్, ఆంధ్ర అసోసియేషన్లో ఏదో ప్రోగ్రాం పెడతామంటే ఇక్కడ ప్రోగ్రాంలో దగ్గర 2000 ప్రజలు వస్తారు. అక్కడ మన తెలుగు మెజారిటీ చూసి ఏదైనా పొలిటీషియన్ వస్తారు, వీళ్ళది ఏదో ఐక్యత ఉంది, ఐక్యతలో మాకు పాల్గొంటారు ఎలక్షన్ టైంకి. కానీ లోకల్లో ఏం ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పినా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందర మాది మేమే చూసుకుంటాము. ఏ హెల్ప్ కావాలా, ఎవరికి బాగోలేదు, లేదంటే మన బ్లడ్ కావాలని మేము ఫస్ట్ రిజాల్వ్ చేసుకుంటాము. మా గ్రూపు మేము మెయింటైన్ చేసుకుంటాం. ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఏది కానీ మనలో మనం అవన్నీ పాల్గొంటాం.
అంటే మేము అంటే ఇంటర్నల్గా ఫస్ట్ మేము మా లెవెల్లో చూస్తాము, మాతో సాల్వ్ అవ్వకపోతే ఫర్దర్ వెళ్తాము, లేదంటే మ్యాక్సిమం 99.99% మేమే ఇష్యూ రిజాల్వ్ చేసుకుంటాము. ఎవరికి ఏది ఉన్నాయి, ఏ బాధ ఉన్నాయి, ఏది ఉన్నాయి మేము ఇంటర్లాగా చూసుకుంటాం. మేము ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నామంటే చిన్న చిన్న జాబులు ఇక్కడ 25 సంవత్సరాలు బట్టి ఉన్నాం ఇక్కడే. కానీ దీనికి ముందులో 15 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ను అది అంతేని ఇప్పటికి ఆమ్ ఆద్మీ అనుకొని ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తామని ఏమీ చేయడం లేదు. నీరు అందులో పురుగులు వస్తాయి దాంట్లో. లెట్రిన్స్ చూస్తే దాంట్లో మనుషులే కూర్చోలేరు, ఆ టైపు మొత్తం జాము. నాళ్ళు చూస్తే ఈ రకం ఏం సువిధ లేదు. చెప్తారు మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఏమీ చేయడం లేదు. మా పిల్లలు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ పిల్లలకి ఇంక వచ్చేస్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది పరిస్థితి ఎలాంటి పరిస్థితి అనేసి. మేము ఎంత బాధలు పడుతున్నాం మాకు తెలుసును. కానీ ఇక్కడ ఏ గవర్నమెంట్ లేదు. సరే ఏదో కొత్తగా ఈసారి వస్తుంది, మరి ఏమో ఇదేం చేస్తుందేమో అనేసి మాకు కొద్దిగా డౌట్ ఉంది. అనేసి ఒకసారి మారసాలనేసి మాకు డౌట్ ఉంది, గవర్నమెంట్ మారసాలనేసి. ఎందుకంటే ఇది పనులు చేయడం ఏమి లేదు, కాళ్ళ అబద్ధాలు చెప్పడమే. ఏం చెప్తే మాకు అక్కడ దొరకలేదు ఇక్కడ దొరకలేదు. మరి వాటర్ ఫ్రీ, తర్వాత మనకు కరెంట్ ఫ్రీ, మేము ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము అనేసి గత ప్రభుత్వం చెప్పింది కదా. ఫ్రీ ఎందుకు? మీరు రేట్ తగ్గించండి, మీరు తగ్గించేసి మీరు ఇవ్వచ్చు కదా. ఫ్రీ ఎందుకు? ఈ దీంట్లో ఫ్రీ ఇస్తారు, ఇంక దాంట్లో మీరు లాగుతారు. అదే మీరు తగ్గించిస్తే మీకు కూడా సరదాగా ఉంటాం కదా. ఫ్రీ అంటున్నారు, ఇక్కడ ఏం ఫెసిలిటీ లేదు, మొత్తం గలీజే దరిద్రం అంతా. మొత్తం చూడండి ఇదంతా మొత్తం దరిద్రం ఉంది. దీనికి ఏం చేయగలము? తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ముఖ్యంగా పొలిటికల్గా ఎంట్రీ రావాలి అని అందరికీ ఉంటుంది, కానీ ఐక్యత కొరబడడంతో ఇక్కడ ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎంట్రీ అనేది కనుమరుగైపోతుంది. తెలుగు వాళ్లకు ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ సహాయం చేస్తామంటారు, కానీ రాజకీయ పరంగా వాళ్ళకి పదవి మాత్రం లభించదు. అది ఒక మనకు ఎప్పుడు ఇటువంటి పదవి వస్తుందో తెలియదు, కానీ ఇక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళు మాత్రము ఐక్యత లేకపోవడం వల్లనే రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. దిస్ ఇస్ కళ, కెమెరామెన్ ధర్మాతో షాద్రా.